అన్న నమస్తే అన్న. ఏం పేరు అన్న మీరు? నా పేరు రవికృష్ణ. ఏం చేస్తుంటారు మీరు? ఆటో నడిపిస్తున్నా. ఎక్కడ రహమత్ నగర్, లేదు, పెద్దమ్మ గుడి, మైత్రివనం తిరుగుతా. అసలు ఆటో మీద ఏం చేయమని ఉపయోగం అయితే ఏమి లేదన్న. బస్ ఫ్రీ పెట్టిన కాంచి అసలు డబ్బులు లేవు, ఈఎంఐ కట్టుకోలేని పరిస్థితి, ఇంటి రెంట్ కూడా పెండింగ్ లో ఉన్నది నాకు. ఈ రేవంత్ రెడ్డి బస్ ఫ్రీ పెట్టిన కానీ చాలా ఇబ్బంది అయింది, చాలా ప్రాబ్లం అయింది. అది నాకైతే అసలు నేను అసలు రేవంత్ రెడ్డిని తిట్టలేని రోజు లేదు, రోజు తిడుతూనే ఉంటా. చెత్త నా కొడుకు, ఏదో నా కొడుకు అని అంత బూతులు తిడుతుంటా. ఆయన నేనే కాదు, చాలా మంది ఆటో డ్రైవర్లు, ఫ్యామిలీస్ వాళ్ళు మనసులో మాట ఆయన తిట్టకంటే ఉండలేరు. ఏమున్నదన్న, బస్సు ఎందుకు ఫ్రీ పెట్టాలి చెప్పు? ఇప్పుడు పెట్టేది ఏదో స్కూల్ పిల్లలు పెట్టాలి, 50 సంవత్సరాల పైన పెట్టాలి, లేదు వికలాంగులు పెట్టాలి. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు పోనీ 15,000 రూపాయలు 10,000 రూపాయలు ఎక్కినాడంటే బాధ అనిపించదు. ఎందుకంటే వాళ్ళకి 15,000 12,000 వస్తాయి లేడీస్కి, వాళ్ళకి బస్ ఫ్రీ ఉన్నా పర్లేదు. ఇక్కడ ఇప్పుడు 40,000 రూపాయలు 50,000 రూపాయలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా తెలంగాణ పిల్లలే, వాళ్ళు కూడా ఎక్కుతున్నారు బస్సు ఫ్రీగా. వాళ్ళకేం తక్కువ 50,000 వస్తాయి. బస్సు ఎందుకు ఫ్రీగా ఎక్కాలి? డబ్బులు ఇచ్చి ఆటో ఏదైనా ఎక్కాలి కదా. అలా ఉన్నది ఆటో వాళ్ళ పరిస్థితి అందరిది ఘోరంగా ఉంది. ఈ స్కీమ్ మీద ఇల్లు పొందినోడు, ఈ స్కీమ్ మీద ఆటో పొందినోడు మాత్రం కాంగ్రెస్ క్యాసడేమో, కానీ ఈ మిగతా వాళ్ళు మాత్రం అసలు వేయరన్న అసలు. ఇది మరి ట్యాక్స్ కూడా ట్యాక్స్ అంటే మనకు అంత ఐడియా లే, కానీ అవన్నీ ఉంటాయి. కానీ కాకపోతే ఏంటంటే ఈ ఇప్పుడు ఛానళ్ళని ఇష్టం వచ్చినట్టు ఛానళ్ళు దొబ్బుతున్నారు, మామూలు కాదు అసలు. ఇప్పుడు రోడ్డు మీద ఉదయం లేస్తే జనాలది ఉరుకులు పరుగులు జీవితం. ఏంటి ఈడు కానిస్టేబుల్ గాడు, అరే పాపం రా, ఆడు టైమింగ్, ఆడికి డ్యూటీ ఉంది, నెలకు 30,000 రూపాయలు శాలరీ ఆడిది. ఆడికి ఒక ఫోన్ ఇచ్చి జనాల గురించి కూడా ఆలోచన చేయాలి కదా. అరే సైడ్ నుంచి వెళ్ళిన పాపం, ఇప్పుడు ట్రాఫిక్ ఫుల్ ఉన్నప్పుడు సైడ్ నుంచి వెళ్ళిపోయి ఏదో టైమింగ్కి వెళ్దాం అనుకుంటాడు, ఆడికి తెలియకుండా 1000 రూపాయలు చలానా వేస్తుంది. ఎంత దారుణం ఆ చెత్తనా. ఇప్పుడు కానిస్టేబుల్ కూడా ఆలోచించాలి, అరే నువ్వు కూడా మిడిల్ క్లాస్ వాడు కదా, మిడిల్ క్లాస్ వాడు కొట్టేసుకుంటున్నాడు, ఉన్నోడు జోబి కొట్టట్లేదు. వీళ్ళు లేనోడు జోబి లోనోడే కొట్టేసుకుంటున్నారు. ఎంత దారుణం అంటే అంత దారుణం. చూడు అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు పాపం వాళ్ళు ఏదో ఉరుకులు పరుగులు చేస్తారు, చిన్న చిన్న లైఫ్ వాళ్ళది. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే ఏదో చేసుకుందాం, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉందాం, ఏదో ఉరుకులు పరుగుల జీవితంలోనే వాళ్ళ పనులు చేసుకుంటే ఇలా ఫోటోలు కొట్టి చలానాలు కొట్టి ఇష్టం వచ్చినట్టు చలానాల మేరనే డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎంత దారుణం. వాళ్ళకి మిడిల్ క్లాస్ వాడికి డబ్బుల ఆదాయం తక్కువ, ఆదాయం తక్కువ, వెళ్ళిపోయేది ఎక్కువ ఉంది. చాలా కష్టంగా ఉంది. రాబోయే రోజుల్లో దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి? లేనోడు ఎందుకు చేస్తున్నాడు దొంగతనాలు అంటే ఇవే ప్రాబ్లం. డబ్బులు రావట్లేదు, కష్టపడిన దానికి డబ్బులు లేవు. అదొకటి. బీహార్ వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు, అదర్ స్టేట్ వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి నిండిపోయి ఉన్నారు. 1000 రూపాయలు ఇప్పుడు నేను పని చేసుకునే దానికి 1000 రూపాయలు అయితే ఆడ 500కి. నీకు ఎంత వస్తుంది ఆటోకి డైలీ అన్న? పొద్దున్న మా ఆటోకి అయితే అయితే అసలు ఉదయం సాయంత్రం కలిపితే 700-800 వస్తుంది. 800 అంతకుముందు 2000 1800 అలాగ వచ్చేది. మినిమం 1500 వచ్చేది. 1500 750 రూపాయలు బండికి 550 రూపాయలు తీసుకోవటాన్ని, మిగతా మా ఇంట్లో హ్యాపీగా అందరూ ఉండేటోని. ఇప్పుడు అలా లేదు మా పరిస్థితి, చాలా దారుణంగా ఉంది. ఈఎంఐలు కూడా ఉంటాయి కదా? ఈఎంఐలు ఉన్నాయి, నెలకు 12,000 కట్టాలి. ఒక ఈఎంఐ మిస్ అయితే 1500 ఎక్స్ట్రా. చెక్ బౌన్స్ అయితే 1500 ఎక్స్ట్రా. ఇంకా అలా నెల పెరిగిపోతూ ఉంటుంది. అంత అంటే ఆటో వాళ్ళ పరిస్థితి బాగాలేదన్న, చాలా ఇబ్బంది ఉంది. ప్రభుత్వం ఆదుకుంటుందని నమ్మకం ఉందా? అసలు ఈ బస్ ఫ్రీ తీస్తే హ్యాపీగా ఉంటుంది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్ ఫ్రీ తీసేమనన్నా, లేదంటే ఒక పని చేయి, స్కూల్ పిల్లలకి పెట్టమను, వికలాంగులు పెట్టమను, 50 సంవత్సరాలు పైబడినోడికి పెట్టమను. ఇక్కడ అందరూ యూజ్ అవుతున్నారు. ఇక్కడ ఉన్నోడు యూజ్ అవుతున్నాడు, లేనోడు యూజ్ అవుతున్నాడు. లేనోడికి ఏమి పెద్ద ఏం యూజ్ అంటే అది ఆడికి ఉపయోగం అనుకో, కానీ మరీ దారుణం ఇది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేది? అసలు హ్యాపీగా ఉండేది, ఏ గొడవ ఉండేది కాదు. మంచిగా మంచి తినేటోళ్ళం, హ్యాపీగా ఉండేటోళ్ళం, ఏ గొడవ ఉండేది కాదు. ఎప్పుడో పోలీసు వాళ్ళు అడిగితే ఏం రా బాబు బండి ఇక్కడ అక్కడ అని అడిగేటోరు, ఏదో చలానా వేసి పంపించాడు అంతే. అంత ఇబ్బంది ఏమి ఉండేది కాదు. ఇప్పుడు జూబ్లీస్ లో మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి, మరి మీరేమనుకుంటున్నారు? నేనైతే మాత్రం టీఆర్ఎస్ అదే బీఆర్ఎస్కి వేస్తా. ఎందుకంటే నాకు అంత మీద నచ్చట్లేదు. ఎందుకంటే ఆయన ఇది ఈ ఆటో మీద బతికినోడు ఎవడు వేయడు. ఎందుకంటే ఆల్రెడీగా కష్టపడిన ఉపయోగం లేదు. ఈ ఓలా ఊబర్లు వచ్చినాక మరీ చిల్లర అయిపోయింది. ఆ ట్యాక్సీ ప్లేట్ ఉండదు, ఓన్ ప్లేట్ వాడు బైక్ కూడా వేసుకెళ్ళిపోతుండు, ఆడు 20-30కి తీసుకుపోతుండు. ఏమైనా అయితే ఆడికి ఇన్సూరెన్స్ కూడా స్కామ్ అవ్వదు. వాళ్ళ అధికారం ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళని అసలు. ఈ ఓలా ఊబర్ ర్యాపిడ్ కస్టమర్ బెనిఫిట్. బండి 10 లక్షలు పెట్టి కారు కొంటే 500కి మా ఏది ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోతున్నారు. 500-600కి. ఒకప్పుడు 1500 వచ్చేది.
అలాంటిది 500 పోతుండ్రు. ఆడికి పంచర్ అయితే 150, 200 తీసుకుంటాడు. 200 ఈజీగా వేసుకుంటారు. అలాగే చిల్లర అయిపోయింది అసలు. చిల్లర అంటే చిల్లర. రవాణా ఈ డ్రైవింగ్ ఫీల్డ్లోని ఏం వాల్యూ లేదు అసలు. అదే మ్యాటర్. సో మరి ఇక్కడ మరి 3 పార్టీలు ఉన్నాయి కదన్నా. ఉన్నాయి. అదే అంటే బీజేపీ ఉన్నది, టీఆర్ఎస్ అది ఉన్నది, కాంగ్రెస్ ఉందని. నేనైతే మాత్రం బీఆర్ఎస్కే వేస్తా. ఏదో అంటే ఈ ప్రభుత్వము ఈ పథకం పెడితే ఎవరికి ప్రాబ్లం వస్తుంది? కనీసం సంవత్సరానికి 10,000, 12,000, 15,000 అన్నాడు. అది కూడా లేదు, ఇవ్వలేదు, అస్సలు ఇవ్వలేదు. అది ఇచ్చినా కూడా వేస్టే. ఇంకా గవర్నమెంట్ ఓ పని చేయమను, మేమే రోజుకి ఒక 50 రూపాయలు కడతాం, బస్ ఫ్రీ తీసేమను, నెలకు 10,000 వస్తాయి. అలాంటిది ఎన్ని లక్షల మంది ఆటోలు ఉన్నారో ఆదాయం మేము ఇస్తాం గవర్నమెంట్కి, బస్ ఫ్రీ తీసేమను, అంతే. సో మొత్తానికైతే ఆవేదన తమ్ముడు బాధపడతాడు. ఫ్యామిలీస్ అసలు కొన్ని 20,000 రూపాయల శాలరీ కూడా వచ్చిన ఇంటి రెంట్లో 8,000, 9,000. అరే గవర్నమెంట్ అడగాలండి, అరే నువ్వు ఇంటి రెంట్ ఎందుకురా ఎంత రూమ్ కట్టావు, అందులో బాత్రూము, లేదంటే బాత్రూమ్ 4-5 ఉంటుంది, ఆ ఇంటి గురించి కూడా అడగరు. ఏ గవర్నమెంట్ అడగరు. ఈ పిక్కన్నా కొడుకులు అందరూ ఈ గలీలో అంటే లీడర్స్ ఉంటారు, అందరూ ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని పోవాలంతే. అరే పాపం సామాన్యుడు ఎలా బతుకుతున్నాడు, ఆడికి వచ్చిన శాలరీలో నువ్వు బాబు నీకు ఎంత మిగిలితే అవేం ఉండదు. ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ వచ్చి ఉన్నామంటే ఉన్నాం, కష్టపడ్డాం, తిన్నాం, అంతేగాని ఏం మిగిలేదు, ఏం లేదు, చేసేది లేదు ఇక్కడ. అసలు అంతా వాటర్ కన్నా అడవిలోకి వెళ్ళి శుభ్రంగా 1-2 ఎకరాలు పొలం చూసుకోవాలి, శుభ్రం పంట వేసుకొని హ్యాపీ బతకాలి. ఈ లైఫ్ వేస్ట్ ఇది. ఎంత ఆవేదనతో మాట్లాడుతున్నాడు అంటే తమ్ముడు నిజంగా. నాకు మళ్ళీ అన్న ఒక మాట, నాకు సిగరెట్ అలవాట్లేదు, పాల చెక్కడం అలవాట్లేదు, ఏ అలవాట్లేదు. నా అంబిషన్ ఏంటంటే మంచిగా ఉండాలి, మంచిగా బాగుండాలి. ఒక్కడు మన వాళ్ళు ఇబ్బంది అవ్వకూడదు, మన లైఫ్ మనం చూసుకొని యువతలోడికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని నా ఆలోచన. అది. సో ప్రతి మనిషి కూడా ఒక కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలని ఉంటుంది, కానీ ఆ కుటుంబమే ఈరోజు భారం అయిపోయిన పరిస్థితి ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆటో వాళ్ళ పరిస్థితి మరి దారుణంగా ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. బస్సులు ఫ్రీ పెట్టడం వల్ల ఆటో వాళ్ళ జీవన ఉపాధికి అది ఆటంకం కలిగించే విధంగా ఉందని తమ్ముడు చాలా బాధపడతా ఉన్నాడు. సో ఏదేమైనా సరే చూద్దాం ఎలా జరుగుద్ది ఏంటి అనేది. మీరైతే పక్క బీఆర్ఎస్ అంటారు, ఎంత వచ్చు సునీత గారికి మెజారిటీ? అంత ఐడియా ఇవ్వమని, కానీ మెయిన్ అయితే టీఆర్ఎస్ పార్టీకి వేస్తానన్న. అది ఇంక వేరే అంతే, మార్పు రావాలి. ఏమో జూబ్లీస్ నవీన్ అన్న కూడా మంచోడే, కానీ కాకపోతే ఆయన మంచోడు. 3 సార్లు కూడా ఆయన రాంగ్ స్టెప్ లో ఉన్నాడు. అదే బీఆర్ఎస్ లో ఉండుంటే ఇప్పటికి ఇంకా బాగా ఉండదు. కానీ ఈ వెళ్ళి అందులో మిడిల్ క్లాస్ ఒక 5 లక్షలు 6 లక్షలు ఈఎంఐ కింద తెచ్చుకొని, ఇంకో ఆడి దగ్గర 3 లక్షలు పెట్టుకొని బజాజ్ లో ఫైనాన్స్ లోన్లు తీసుకొని, ఆడేదో ఉన్న స్థలంలో రేకుల సెట్ వేసుకుని ఉంటే ఆడి ఇల్లు కోలగొట్టేసిండు. మరి ఆడు ఇప్పుడు బజాజ్ లో ఈఎంఐ తీసుకున్నాడు. అసలు ఎలా ఉంటుంది తెలుసా, ఎంత టార్చర్ తెలుసా. ఆడు అసలు వాళ్ళ రోడ్డు మీద ఇడిచేస్తాడు, ఎక్కడున్నా సరే పట్టుకొని వసూలు చేయించుకొని డబ్బులు కట్టించుకుంటాడు. అంత డేంజర్ ఆడు మారువోడిస్ బజాజ్. అందులో అట్లా ఉంది పరిస్థితి. థ్యాంక్ యూ.